హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఇస్ మై వరల్డ్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో హెల్తీగా ఉండే పెసరట్టు చేసి చూపిస్తున్నానండి. ఈ ఒక్క గ్లాస్తో పెసర్లు నానేసానండి రాత్రే. ఒక స్పూన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్తోని బియ్యం వేయండి. సోక్ చేసి పెట్టండి. ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టి పొద్దున్నే మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. నేను 2 పచ్చిమిర్చి, అల్లం, రాళ్ళుప్పు వేసి మిక్సీ చేశాను. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సన్నగా ఉల్లిపాయ, అల్లం తరిగి పెట్టుకున్నానండి. అల్లం ముక్కలు కూడా ఇందులోనే ఉన్నాయి. సో ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. చాలా హెల్దీ అండి, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు ఎవరైనా తినొచ్చు. ముందు ప్యాన్ పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని దోశల్లాగా వేసేయడమే. ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యితో వేసుకుంటారు. నేను ఆయిల్లో వేసాను. మొత్తం సన్నగా వేయకుండా కొంచెం ఇలా వేస్తే సరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. స్ప్రౌట్స్ హెల్త్కి చాలా మంచిది కదా, హై ప్రోటీన్. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. మీ ఇష్టం వచ్చిన చట్నీతో తినండి. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, దేంతో అయినా తినొచ్చు. నేను ఇవాళ కొబ్బరి చట్నీ చేశాను. చాలామంది పెసరట్టుకి అల్లం చట్నీయే తింటారు. ఈ కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుందండి. ఇలా సన్నగా ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నాను కదా, అది దీని మీద వేసి ఇలా ప్రెస్ చేస్తున్నానండి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఫస్ట్ దోశ, పెసరట్టు కొంచెం ఇలాగే చేస్తుంది ప్యాన్ మీద. నేను సెకండ్ పెసరట్టు వేసి చూపిస్తాను. ఇలా కాలితే సరిపోతుందండి. మనము మిక్సీ పట్టిన తర్వాత ఓవర్ నైట్ పిండి పులవడానికి పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా ఇన్స్టెంట్గా రాత్రి మనం పెసర్లు కొంచెం బియ్యం వేసి నానేస్తే పొద్దున్నే ఇలా పెసరట్లు వేసేసుకొని తినొచ్చు. త్వరగా అయిపోతుంది, చాలా హెల్దీ కూడా. ఇలా నేను కొబ్బరి చట్నీతో సర్వ్ చేశానండి. సో సెకండ్ పెసరట్టు వేస్తున్నాను. పిల్లలకు కూడా చాలా మంచిది. మనం ఇంకా పెసర్లు నానేసి స్ప్రౌట్స్, మొలకెత్తిన పెసర్లు తింటాం కదా, అది కూడా మంచిది. పెసర్లు హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది బాగా వచ్చింది సెకండ్ది. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. మీకు నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన వేడి వేడి ఉల్లి పెసరట్టు రెడీ అండి కొబ్బరి చట్నీతో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.